వడ్లేలో వచ్చి తీసే వద్దు పెట్టకని చెప్తున్నా కదా. అరే ఉన్నాడు చెందినాడు ఏం చేస్తున్నాడు ఆయన? నేను చెప్పినా కదా నేను చెయ్యా అని. ఇంకో 1 month కాలేవండి ఇట్లా అయిపోయింది చూడు. ఇప్పుడు ఇగో ఇటు అన్నకు చూపించుకోకుండా ఇటు ఎవ్వని చూపించుకోలేని పరిస్థితి ఇది వేరేది కదా నడుస్తుందా? ఇది జైల్లో వచ్చి గలీజ్ ఉంటుంది ఇంట్లో చూస్తే. ఇక్కడ చెప్పింది అన్న ఇప్పుడు అన్న చూసి మనకి ఇది ఒక పయ్య వేరే ఉందని ఏం చెప్పాలి? నేను ఏం ఆన్సర్ ఇవ్వాలా? పయ్య పెట్టుకోర్రి, మీరు ఏమని చేసుకోర్రి. కెమెరా తీసుకో, నేను ఇప్పుడే చూపిస్తాను. రోజుకి ఇంకో రోజు మంచిగా సరే ఇంకో ఇంకో రోజు ఇదే బండ్ల పనిలో మీద తిరుగుతాం. ఇదే బండ్ల ఇంకో మొత్తం పేపర్ బండే నాకు మొత్తం. ఇప్పుడు చేసిరా నేను మర్చిపోను. నేను 100% నేను దీనికి రివెంజ్ నేను తీసుకుంటా. ఆ రివెంజ్ కూడా ఎట్లుంటుందో నేను చూపిస్తా. అట్లా మనమేమని చేస్తాం? మనకు ఆడోళ్ళని ఏడిపిస్తున్నారు, ఆడోళ్ళని అది చేస్తున్నారు, ఆడోళ్ళని ఇది చేస్తున్నారు. సో గాయస్ అసలు ఏమవుతుంది ఏం అర్థమైతే లేదు. అన్న అయితే వీడియో దగ్గర రాను నేను చెయ్యి వాటి నుంచి వీడియోస్ అని చెప్పి అంటుండు. అసలు ఏమవుతుంది ఏం అర్థమైతే లేదు. ఈ ఖుషి వాళ్ళు కూడా నేను రాను వీడియోస్ మేము కూడా చెయ్యము అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా అంటుండ్రు. అసలు మాకు పిచ్చిలేస్తుంది. అసలు ఏమవుతుందో ఏం అర్థమవుతుందే లేదు. ఇప్పుడైతే అన్న వాళ్ళ ఇంటికాడికి పోతున్నాము. చూస్తున్నాం అన్న ఇంటికాడ ఉంటా అన్నతో ఏదో ఒకటి చెప్పేస్తా అసలు ఏమవుతుందో ఏందో. ఇంటికాడికి అయితే పోతున్నాము. కారు లేదంటే ఆయన కూడా లేడు. సరే ఒకసారి అది రోడ్డు కాదు అరే ఉన్నాడు చెందినాడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏమో చేస్తున్నా మొత్తం కార్ చేసి అన్నా ఏందన్నా ఏడలేవు ఎంత దొరాడాలన్నా ఈడేం చేస్తున్నావు అన్నా నువ్వు మొత్తం పై చెప్పి అయితే ఆ వీడియోలలో నాశనం అయిపోయినా నేను. 4 రోజుల నుంచి నువ్వు వీడియోలు పెడతావు ఏం చేస్తలేవు? నేను చెప్పినా కదా నేను చెయ్యా అని. నువ్వు ఈడ కారు ఇప్పేం చేస్తున్నావు అన్నా? ఇప్పేం చేసినావు? పయ్యేడుంది ఇంటికాడ ఇట్లా పయ్య లేకుండా పెడితే ఇంట్లో చంపేస్తున్నారు. నిన్న ఫుల్ వాన పడ్డది చూడు ఒకసారి. ఇంత వాన పడ్డది మాకు బండి లేకుండే బయటికి పోనీకి. పయ్య లేకుండే ఇంటికాడ నుంచి ఇడికి ఏదో సెట్ చేసుకొని తీసుకొచ్చినాము. ఇంట్లో అడిగితే పంచర్ అయింది, పయ్యని పంపించినాం పంచర్కి అని చెప్పినాం. పయ్య లేని ఏం చేయాలి చెప్పు? సరే వేరే పయ్య వేయించుకుందామంటే ఇటు వచ్చి చూపి ఈ పయ్య మోడల్ ఒక లెక్క ఉంటుంది. దాని రిమ్ కావాలా? పోనీ పయ్యాలేమని చేసారంటే ఒక రిమ్ అని ఇవ్వాలి కదా. ఏ వేయకుండా వాళ్ళు పెట్టట్లో సెట్ గా ఇవన్నీ వీడియోలు నాశనం అయిపోయినా నేను. ఇట్లనే వీడియోల గురించి వాళ్ళు ఇట్లే గుడిపేసిర్రు. వీడియోలోనే ఇది అయిపోయినా నేను. మంచిగా చేసుకుందాం అదే చెప్తున్నా, మంచిగా చేసుకుందాం అంటే అయితలేదు. ఏం చేయాలి చెప్పు? వీడియోల కోసం వీడి దాకా వచ్చింది. ఇంకో 1 month కాలేవండి ఇట్లా అయిపోయింది చూడు. ఇప్పుడు ఇగో ఇట్లుంటుంది అది. నువ్వు కూడా ఎట్లా అయిపోయినావా మొత్తం? ఏం చేయాలా మళ్ళా? నాకు మాటలు వస్తలే వడ్లేదు. వీడియోలు వద్దు, వీడియోల వల్లనే ఇటు దాకా వచ్చింది తెలుసా? వాళ్ళు వీడియోలకి ఏదో ఒకటి చేయాలని ఫీల్ అయ్యారు, ఇటు దాకా తెచ్చిర్రు. కొన్ని పయ్య రిమ్ము నేను వేరే కొనుక్కొని ప్రాబ్లం లేదు. అది బండితో వచ్చిన రిమ్ము అది దొరకదు సరిగ్గా. ఇప్పుడు పంపించిన నేను వేరే పయ్య ఎవరినో కొన్ని మా దోస్తు గారు కొన్ని రోజులు నడిపించుకోరా అని 4 పయ్య పంపిస్తా అన్నాడు. ఇంట్లో ఎన్ని రోజులు పంచర్కి ఎన్ని రోజులు పోతుంది చెప్పు? పయ్య ఎన్ని రోజులని మేనేజ్ చేయాలి నేను పంచర్కి? ఇటు అన్నకు చూపించుకోకుండా ఇటు ఎవ్వని చూపించుకోలేని పరిస్థితి.
ఇప్పుడే అడుగుతురా నా వీడియోలు వస్తలేవా అని. బయటికి పోయి వీడియోలు వస్తే మరి ఏం చేయాలి, నా పరిస్థితి బాగాలేనప్పుడు. ఇది వేరేది కదా నడుస్తారా ఇది పంజాయిలో వచ్చి గలీజ్ ఉంటుంది ఇంట్లో చూస్తే. ఎందుకు ఇవన్నీ పెడుతున్నావు? ఒకటే అడుగుతురా నా వీడియోలు వస్తలేవు కనిపిస్తలేవా అని. ఏం చేయాలి చెప్పు. అంటే నేను బయట ఎక్కడికైనా పోయి ఏదైనా మెకానిక్ ఇచ్చి చేయించుకుందామన్నా వాళ్ళ అన్నకి చెప్తారు, బండి గుర్తుపడతారు కాబట్టి వాళ్ళ అన్నకి చెప్తారు. నాది నేను చేసుకుంటున్నా, మనోడు హెల్ప్ చేస్తుంది కాబట్టి నాది నేను చేసుకుంటున్నా. అదే పయ్యల గాలి ఉందా నడుస్తుందా ఇది? కాదురా ఇది ఇచ్చిండేంద్రా రిమో నడవడం కాదురా అది. ఆ రిమ్ చూడు, ఇంకో ఈ రిమ్ చూడు, ఇది పెడితే ఇప్పుడు గుర్తుపట్టరా? ఈజీగా గుర్తుపడేస్తారా? బండికి లుక్ వచ్చిందే అన్న. ఇంక ఇష్టంగా అన్ననే వేయించింది కలర్లు. ఇట్లా నీకు 4 పైలది చూపిస్తా, ఇట్లా 4 పైలది చూపిస్తా. ఇది చూడు ఇట్లా ఇది చూడు. అన్న ఇష్టంగా వేయించండి ఇది. దీనికి వేరే కలర్ ఉండే. అన్ననే అన్నాడు, అరే ఇది వైట్ వేసి లోపల రెడ్ వేపి రాబోయే అని అక్కడ చెప్పింది అన్న. ఇప్పుడు అన్న చూసి మనకి ఇది ఒక పయ్య వేరే ఉందని ఏం చెప్పాలి, నేను ఏం ఆన్సర్ ఇవ్వాలా? చెప్తున్నా కదా పెట్టుకోరు, పెట్టుకోరు పయ్య పెట్టుకోరి, మీరు ఏమని చేసుకోరి. నేను అందుకే నేను మిమ్మల్ని అడగడం మానేసిన, ఏం చేయడం అన్నా మానేసిన. పెట్టుకోరు. నేను ఇప్పుడు తిరగడానికి కూడా నాకు తిరగడానికి ఇట్లా అయితే ఏం చేయాలి చెప్పండి. నేను ఇంకా పనులు ఉన్నాయి మస్తు. ఇప్పుడు ఈ పయ్య అదే దారా సాయి ఒకసారి మాకు రాదు. పోయేటప్పుడు ఏమన్నా అయిపోగల ఏం చేయాలి? ఎన్ని రోజులు పెట్టాలి? ఇప్పుడు చికెన్ కూడా పోయి ఆడ వేయించుకుంటే అన్నకు తెలియదా? చెప్పారా అన్నకి? వీడొద్దా వేరే కాడ ఇస్తున్నాము చూసి ఏడ చేపిస్తూ వచ్చి బండి ఎట్లా పోతుంది ఆడదాకా పయ్యలేంది. ఇప్పుడు వీడి వరకు అంటే ఏదో సెట్ చేసుకొని తీసుకొచ్చినాం బండిని, అది టోచింగ్ అని తీసుకొచ్చి మధ్యలో వచ్చిపోతే ఎట్లా మనకు రాదు ఏదో మళ్ళీ. ఇప్పుడు ఇగో మనకి యూట్యూబే దిక్కు కాబట్టి యూట్యూబ్లో చూసుకుంటూనే చేస్తున్నాం. ఏం చెప్పాలి చెప్పు. ఇప్పుడు నాకేం యూట్యూబే దిక్కు, మనకి యూట్యూబ్లో చూసే చేసుకుంటున్నాను నేను అంతే. నాకేం రాదు. నేనేమన్నా ఫస్ట్ ఏమన్నా నాకు ముందు కార్లు ఉన్నాయి, నేను ఏమైనా పనులు చేసినా ఇవన్నీ వీడు ఏదో హెల్ప్ చేస్తుండు కొంచెం చేసుకుంటున్నాం. ఒక్కసారి టైర్లు ఇగో జిందగీ గుడిసిపోయింది. ఇగో పయ్య చూడు, ఇంకొకసారి ఇట్లండి. ఈ పయ్య ఎట్లుంది చూడు. పోనీ అంటే నేను గలీజ్ అంటలేను, మా దోస్తుగాడు ఏదో అరే అట్లీస్ట్ ఇంకో నా దగ్గర ఒక పై ఉందిరా పోయి పాతది పంపిస్తున్నా దీంతో నడిపియాను అన్నాడు. ఇప్పుడు ఈ పయ్యమే పోతున్నా. ఇదొక పై, అదొక పై ఏంది అంతా? ఆ బండికి ఏమన్నా అయితే నాకేమన్నా అయితే ఏం చెప్పాలా నేను? అందుకనే ఏం చెప్పాను నేను. ఆ రిమ్ వచ్చిన తర్వాత రిమ్కి పై వేయించుకుందామని ఆపుకున్నాను. అందుకే వీడియోలు కూడా చేస్తాను నేను. ఎంత చేయాలి చెప్పు? ఎవరైనా చూస్తే ఇది ప్రతిదీ ఆయిల్ ఉత్తే చేస్తురేమో అది చేస్తురేమో అంటే ఉత్తే చేసి ఇప్పుడు నేను ఈ పై వేసుకోవాల్సిన అవసరమే లేదు నాకు. ఉత్తే చేసి పై వేసుకోవాల్సిన అవసరమే లేదు. నేను వాన పడుతుంటే బండి వానలోనే ఉంది. ఒకసారి ఇట్లా ఇంకో ఒకసారి దగ్గర ఇక్కడ కనిపిస్తుందా? ఇంకో ఇది చూడు, దుమ్ము చూడు. ఏం చెప్పాలి చెప్పు? అన్న ఇష్టంగా అరే బండి మనకంటూ అది చెప్తున్నా ఒక అఫీషియల్గా ఉంటుందని బండి చేయించుకున్నాం. అటు నంబర్ ప్లేట్ లేదు, ఇది లేదు, ఏం లేదు. అసలు ఎట్లా అయిపోయినాం? వీళ్ళన్నీ పిచ్చి లెక్కలు తీసుకున్నా. వీళ్ళు కూడా చాలా ఇప్పుడు వదిలేసే ఇంకో వాళ్ళకి ఇష్టమైన వస్తువులతో చేసుడు అదైపోయింది కదా. చేయాలని అప్పుడు ఇప్పుడు ఇష్టమైన వస్తువులకి ఏమున్నాయి లేదు. ఇప్పుడు ఏమున్నాయని ఇప్పుడు సరే ఏదైనా ఉంది వస్తువు వాళ్ళ దగ్గరికి చేద్దాము అంటే మనకి ఏం లేదు ఆప్షన్. మళ్ళీ మనమేమని చేస్తాం అనుకో, ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు, ఆడవాళ్ళని అది చేస్తున్నారు, ఆడవాళ్ళని ఇది చేస్తున్నారు. ఏం చెప్తాం ఇప్పుడు? ఏం చెప్పలేదు పరిస్థితి. నాకేం తెలియదు. నేను ఫస్ట్ టైం ఇదంతా నాకు తెలియదు. నేను ఓన్లీ యూట్యూబ్లో చూసుకొని జాక్ తెచ్చుకున్నాం దోస్తుగా దగ్గరికి. అది కూడా ఏదో వేరే ఏం పేరు చెప్పి తెచ్చుకున్నాం రా, వేరే దేనికో బండికి యూజ్ అని తెచ్చుకున్నాం.
తెచ్చుకొని లేపినాం. ఫస్ట్ జాక్ ఏడ పెట్టినాం, ఎన్నో దగ్గర పెట్టినాం, అది గుడిచిపోయింది. అది గుడిచిపోయింది, ఇరగలే, జస్ట్ మిస్ అయితే బండి ముందుకు వచ్చి అది అయిపోతున్నాయి. తర్వాత ఆడ చూడు అటు చూపి ఒకసారి, ఆడ రాయి పెట్టుకొని చేస్తున్నాం. ఏం తెలియని వాళ్ళు ఏడికేం చేయాలి, ఎంత చేయాలి చెప్పు. మా అంటే ఏం చేస్తా, ఆడ షాప్ దగ్గర పోయి నట్లు లూజ్ అయినా టైట్ చేయని చెప్తా అంతే. టైర్ డిఫరెంట్ ఉందంటారు మరి. ఇప్పుడు బండి రోడ్డు మీద పోతే కనిపించదా? నాకు వీడియోలు చేసే, ఇప్పుడు వీడియోలు ఏమని చేయాలి నేను చేసి, ఇప్పుడు ఎవరైనా అని కూడా అరే ఖుషి హర్ష అవును ఖుషి. ఇప్పుడు ఆమె లేదు, నేను ఏం చేయాలి అడుగుతున్నాను, వస్తారా అంటే రాను, నేను సాబోనేస్తున్నాను. ఏం చేయాలా, ఎంత చేయాలా? నేను నా పరిస్థితి నా హాలత చూడు ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మా అంటే నట్లు ఏదో మాకు వచ్చింది పెడుతున్నాం అంతే. ఇప్పుడు బండి నడుపుతుంటే బండి పై ఊసిపోయింది, ఏం చేస్తావు? పై ఊసిపోయింది అనుకో, ఏం చేస్తా నేను? ఏమైపోవాలా? బండితో ఎన్ని పనులు ఉంటాయి తెలుసా? నేను ఇప్పుడు చూపిస్తా, నువ్వు కెమెరా తీసుకో, నేను ఇప్పుడే చూపిస్తుంది. బండి రోజుకి ఇంకో ఒక్క నిమిషం, రోజు మంచిగా సరే ఇంకో ఇంకో రోజు ఇదే బండ్ల పనిలో మీద తిరుగుతాం, ఇదే బండ్ల ఇంకో మొత్తం పేపర్ బండే నాకు మొత్తం. ఇప్పుడు వాడుతుంటా నేను ఏడికేం చేయాలా పనులు చెప్పు? ఏడికేం చేసి నేను అది చేయాలా? మొత్తం ఇంకో పడిపోయింది. ఇంకో సర్టిఫికేట్స్ మొత్తం సర్టిఫికేట్స్ చెప్తున్నా కదా, అలా రోజు బండే కదా మనకి ఇంపార్టెంట్. రోజు మళ్ళీ సర్టిఫికేట్స్ మర్చిపోతామని బండ్లో పెట్టుకునే తిరుగుతాను. ఇట్లా మూలపాలు చేసేసారు. సరే పోనీ, ఒకరోజు కోపం, ఒకరోజు ఏడిపిస్తుర్రు, 2 రోజులు ఏడిపిస్తుర్రు, బాగుంటుంది. ఎన్ని రోజులైంది లోక్షిత్? ఎన్ని రోజులైంది చెప్పు, నువ్వు చెప్పు, ఎన్ని రోజులైంది? వారం అవుతుందా దగ్గర ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. నాకు ఏం రాదు, ఏదో ఇంకో నట్లు తిప్పుతున్నాము. బండి సైకిల్ పై ఎట్లా ఫిట్ చేస్తామో అట్లా అనుకొని ఫిట్ చేస్తున్నా. ఇది పై ఇటు పెట్టాలా కూడా తెలియదు మనకి. ఇప్పుడు మధ్యలో ఊసిపోతే తలకాయ నొప్పి అయితే ఏం చేస్తాం, సస్సం అంతే కదా. అరే ఎందుకు అంటున్నాను మళ్ళీ ఏం చేస్తాం చెప్పు? పోయి ఇప్పుడు ఫిట్ చేయించుకోవాలి, అరే పై టైట్ చేయాలా అని చెప్పాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ నీట్గా కనిపించారు, ఒకసారి నీట్గా కనిపిస్తుంది. ఈ పయ్య చూడు, ఆ పయ్య చూడు. నువ్వు ఒకసారి దూరం పోయి చూపి, 2 పయ్యాలు చూపి, ఈజీ గుర్తుపడతారు. ఎంత ఈజీ గుర్తుపట్టారు. చాలా డిఫరెంట్ ఉందా, మొత్తం మంచి లుక్ ఉండేది. ఒక్క పయ్య గురించి కార్ లుక్ అంతా పోయింది. అరే ఒక రోజు 2 రోజులు పెట్టుకోండి, పయ్య పెట్టుకోండి, ఏడిపోయింది, ఏం కాదు. నేను కూడా చేస్తా, నేను ముందు చేస్తా అంటున్నా, నేను చెయ్య అంటలేను. అరే ఇంత వారం నేను ఇంట్లోనే ఎట్లా తిప్పాలా, నేను పండ్లమే ఎట్లా తిరగాలా? వారం చేస్తే ఇన్ని రోజులు చేస్తే నేను ఏడికేం చేయాలా, ఎట్లా చేయాలా? ఇది ఎడుకో పోయేటట్టుందా వీళ్ళు చేసేది? ఏడికి పోతుంది లక్ష్యం, ఏడికి పోతుంది చెప్పు? టైర్ తిరుగుతుందా? అదే లైట్ చేసి మళ్ళీ జాక్ కింద దింపాలి. ఇదే లక్షిత్ మీద ఏం పెడతావు చెప్పి? ఇప్పుడు మనం పెట్టినాం అనుకో, అలానే అంటారు అందరు. వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని తిప్పిద్దామని చెప్పి చేస్తున్న వీడియో అని. అందుకే ఏ వీడియో చేస్తలేను, ఏం చూపిస్తలేను కూడా. మీరు ఎవరిని తిట్టకుర్రి, నేను కూడా ముందు చాలా చేస్తా, అప్పుడు నన్ను తిడతారా మీరు? అంతే కదా, ఎవ్వరు ఏమనుకుర్రి. ఇప్పుడు ఇంకో వాళ్ళు చేసిరా, నేను మర్చిపోను. నేను 100% నేను దీనికి రివెంజ్ నేను తీసుకుంటా. ఆ రివెంజ్ కూడా ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఇష్టమైన వస్తువులతో, ఇది సెకండ్ టైము, ఇష్టమైన వస్తువులతో ఆడితే ఆ బాధ ఎట్లా ఉంటుంది ఏంది అనేది నేను చూపించకపోతే నన్ను అన్నారు. ఇక్కడ మా పాతింటి కాడ పెట్టుకున్నా కారు, ఆడికని టోయింగ్ వ్యాన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం. మా ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లో కార్ ఏది అంటే దోసుగాని ఇంటికాడ పెట్టినా, రాత్రి లేట్ అయిందని అని నిన్న బాగా పడ్డది. బయటికి పోనీకి బండి లేకుండే ఆటోలో పంపించిన. ఎవరైనా చూస్తే ఇది తమాషా చేస్తుర్రు, ఉత్తేనే చేస్తుర్రు, ఇది స్క్రిప్ట్ అంటే రండి మరి చూడురు వచ్చి. ఎవరైనా తెలుసుగా, మా అడ్రస్ తెలుసు, అన్నీ తెలుసుగా, వచ్చి చూడుర్రి. ఏ పయ్య పెట్టుకొని తిరుగుతున్నా, ఎట్లా తిరుగుతున్నా అని తెలుస్తుంది.
ఇంట్లో అడిగితే ఏం చెప్తానా ఏం చెప్తాం లక్షిత్? ఆ పయ్య కొంచెం షేప్ అవుట్ అయింది, అది ఇచ్చి వేరేది ఇచ్చి ఇది చెప్పించుకుని అది చేపిస్తురు అని చెప్తాం, అంతకుమించి ఏం లేదు. అట్లీస్ట్ బండి నడుస్తే చాలు కదా, బండి అయినా నడవాలి కదా. బండి ఇంటి ముందు కనిపించకపోతే పరిశాన్ అయిపోతారు, ఏదైనా గుద్దేసినానా, ఏమన్నా అయిందా, ఏమన్నా ఉందా, పిహెచ్లు ఉందా అని భయపడతారు. ఇప్పుడు వద్దు, ఈ వీడియో పెట్టకు, నువ్వు లైట్ తీసుకో, ఈ వీడియోలు పెట్టి మనం ఆ సింపతికి ఏం చేసి వద్దు. మనం ఒకటే అడుగుతున్నా, వీడియోలు పెడతలేరు, అన్న కనిపిస్తాడు ఏంది అని అడిగి ఏం చేస్తాం, పరిస్థితి అన్న ఏం యాష్ చేసుకుంటూ తిరుగుతలేడు కదా, అన్న పరిస్థితి ఇట్లుంది కదా. ఇప్పుడు అన్నకేం చెప్పాలి? అన్న లక్కీగా అన్ని వీడియోలు చూడాడు కాబట్టి బతుకుతున్నాం అంతే. చూస్తే ఇంట్లో కూర్చొనిస్తాడు ఇప్పుడు ఆయన. పనులు నేర్చుకుంటాం, మన పనులు మనం చేసుకోనికి ఏం లేదు, కానీ ఇవి తెలియని పనులు కదా మనకి. ఏం చేస్తాం తెలియని పనులు అంటే ఏం చేయగలుగుతాం? బండి ఎవడైనా ఇష్టంగానే తీసుకుంటారు, తీసుకున్న తర్వాత బండిని ఎట్లా చూసుకోవాలో ప్రాణం లాగా ఉంటుంది. అదే బండి పయ్య లేకుండా ఇట్లా మూలకు పడి ఉండి వానకి తడిసి ఎండకి ఎండి ఇట్లా ఉంటే ఏం చేయాలి చెప్పింది. మా పాత ఇంటికాడ పెట్టిన బండి చూసిన వాళ్ళంతా అడుగుతారు, ఏమైంది పై ఏమైంది అని. ఏం చేస్తాం మరి? ఆ పయ్యలు హైబ్రిడ్ బండితో వచ్చిన పయ్యలు అవి. ఇది ఎంతైనా ఇప్పుడు వేరే బండి పయ్య వేరే బండి లాగానే ఉంటుంది. ఇప్పుడు రన్నింగ్ ఏమైనా అయిందనుకో ఏం చేస్తాం? ఓవర్ రెస్పాన్సిబిలిటీ. నాకైతే ఏం కాదు, నాకైతే కానీ నాకు ప్రాబ్లం లేదు. నా వల్ల ఓనికైనా ఏమన్నా అయితే పయ్య అవుట్ అయ్యి నా వల్ల ఓనికైనా వేరేని గుద్దుతే వేరేకి ఏమన్నా అయితే ఇట్లా ఒకసారి దగ్గర ఇట్లా జంగు పట్టిపోయింది చూడు పయ్య. బండి కొంచెం నార్మల్ స్పీడ్, ఇంకొకసారి చూడు, సింపుల్గా చూడు నువ్వు. నార్మల్గా బండి స్పీడ్లో ఉన్నప్పుడు ఏమన్నా తిప్పేటప్పుడు వీల్ అలైన్మెంట్ కరెక్ట్ లేక ఇటు పడిపోయింది అనుకో ఏం చేస్తాం? నేను పడితే కాదు, నా వల్ల ఇప్పుడు వేరే వాడికైనా గుద్దేసిన నేను. ఆడు వింటాడా? పయ్య వేరే వాళ్ళు తీసుకువేరు, వేరే పయ్య ఇస్తాం సార్, సారీ సార్ మీ వాళ్ళకి ఏమన్నా అయితే సారీ అంటే వింటారా? వినరు కదా. ఏం చెప్పాలి? ఇప్పుడు మా పయ్య రాదా ఇప్పుడు మరి? ఏది ఖుషి వాళ్ళు తీసుకొని ఎన్ని రోజులు పెట్టుకుంటారు లక్షిత్? ఏం చేస్తారు? వాళ్ళ సైకిల్కి వేసుకొని తిరుగుతారా, వాళ్ళ ఇంట్లో మన బండ్లకి వేసుకొని తిరుగుతారా? తిరగని మరి పయ్య తీసుకొని అన్నాడు మెల్లగా, ఎందుకన్నా అట్లా? సాయి కొంచెం చూడరాదు ఒకసారి, వీల్ సెట్ చేయి ఒక్క నిమిషం. వడ్లే లక్షిత్ పెట్టకు, వడ్లే ఉండని అన్న తెలుస్తుంది. ఎంత కష్టం ఏమో అసలు ఏంది నీది ఏమైతుందో తెలుస్తుంది. ఏమైతుంది లక్షిత్? ఏముంది ఇప్పుడు మనం ఏదో కావాలని పెట్టినాం అనుకుంటున్నాం లక్షిత్. వడ్లే మెకానిక్ ఇచ్చేసి అయిపోతుంది కదా. అరే నీకు అర్థమవుతుంది నాయన, మెకానిక్ ఇస్తే మన ఇంటికాడ మెకానిక్లు అందరు అన్నకు తెలుసురా నాయన, అది కదా బాధ. ఏం చేయాలి లక్షిత్? ఈ లోపల ఉంది మళ్ళా ఎట్లున్నట్టు ఎట్లా అయిపోయినావు ఏమన్నా? మెకానిక్ అయిపోతున్నావు ఏమన్నా నువ్వు? నాకు అర్థం కాదు. ఏం చేయాలి? అన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్క స్టేజ్ వస్తుంది, ఒక స్టేజ్ వచ్చినప్పుడు అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ చేసి ఉండాలి కదా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏడుకోదామన్నా? పై స్టేజ్ చేయరా కదా, వడ్లే లోకి తీసే ఒకసారి పోదామా అన్న? పై టైట్ చెప్పి నేను పోదామన్నా, లేకపోతే పై టైట్ చెప్పి నేను పోదాం. నీకు అర్థమవుతలేదు. ఈడ కాకుండా దూరం పోదామన్నా? దూరం పోతుందా బండి? దూరం వరకు పోతా, లేకపోతే మధ్యలో పుట్టుకు గిట్టుకు అని ఏదో బస్కో లారీకో గుద్దేసి ఏమన్నా అయిపోతే అన్నా ఎందుకన్నా అట్లా మాట్లాడుతూ అంటే మరి అట్లనే ఉంది కదా పరిస్థితి. ఇప్పుడు నా వల్ల వీళ్ళందరూ సవర్ పాపం, వీడు వర్క్ మీద పోవాలా, వీళ్ళు వర్క్ మీద పోవాలా, నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండ్రు. అయితే లక్షిత్ ఇప్పుడు ఇది మిషన్తో తిప్పాలన్నా ఏం చేయాలన్నా మనం షాప్కి తీసుకోవాలా. బండి అందరు గుర్తుపడతారు, అన్నని అందరు గుర్తుపడతారు. వచ్చేసి ఈ పై ఏంది, ఈ ఫిట్టింగ్ ఏంది అని చెప్పి అన్నకి చెప్తే నేను ఏం చేయాలా? ఆయన ఈ ఆలతలో బండిని చూసి అనుకో నన్ను చంపేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చూసినా చంపేస్తారు, మా ఇంట్లో మా డాడీ చూసినా కొడతాడు నన్ను. చెప్తున్నా ఆయన చూసినా కొడతాడు. ఎందుకంటే
అరే మంచి బండిని ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తారు, అది తప్పులా చూసుకోలేము కదా. ఇది టైట్ చేయను తమ్మొస్తుంది. లీలా కొంచెం ఏం చెప్తావా మన అన్నకి? అన్న ఈ ఆలట్లో చూసిన అనుకో, ఆలట్లో చూస్తాం అన్న ఇష్టంతో చేపించిండు. ఎక్కువ టైట్ అవుతలేదన్నా. అది ఎంత అవుతుంది అంత జరిగా చేద్దాం గట్టిగా. బండి ఒక్కసారి చూడు ఎట్లయింది, అది జర బట్టిరా బండి పరిస్థితి ఎట్లయింది. పోనీ ఇంకో నాకు టైం వస్తుంది, నాకు టైం వచ్చినప్పుడు నేను కూడా అలా వస్తువులతో చేసినప్పుడు ఎట్లయితే అందరు చూసిర్రు అట్లనే చూడాలి. ఎవరిని తిట్టకూరి, ఇప్పుడు వాళ్ళని తిట్టకూరి, తర్వాత నన్ను కూడా తిట్టకూరి, నేను కూడా చేస్తా. వాళ్ళనైతే అట్లా అందరూ అంటారు వాళ్ళని తీసే వద్దు. ఇంకో రివెంజ్ ఒక్కసారి బాధ ఎట్లా తాకిందో అదే బాధ అట్లనే చూపించి తర్వాత జరిపాలి. అది అంత ఈజీగా జరిపోతుంది. ఇద్దరికి మనం కూడా చూపాలి. ఇప్పుడు ఎంత టార్చర్ చేస్తారో ఇప్పుడు మనం చూపించాలన్నా. చూపించాలి కదా, అంత ఈజీగా ఎట్లా ఉంటుంది, చూపిస్తేనే కదా అయితే. చేయరా టైట్, నార్మల్ టైట్ అవుతుంది. నార్మల్ కాళ్ళతో ఉంటది కదా అన్నా. వద్దనా మనకు ఆగల, మనకు ఆగల వద్దు. కొంచెం పెద్ద పైపు కాళ్ళతో చేస్తే టైట్ అవుతుంది, లేకపోతే కష్టమైపోతుంది. పైకి ఉండాలి. ఒక్కొక్కటి కాళ్ళతో చేస్తే అయిపోతుంది. ఏ నా స్లిప్ ఎవరు కొంచెం కాళ్ళతో చేస్తే టైట్ అవుతుంది రా, లేకపోతే కష్టమైపోతుంది. అర్థం చేస్తే అవుతుంది, టైట్ అయితే చాలు మనకి. ఎక్కువ నువ్వు కొంచెం లైట్ అవుతుంది, ఈడెక్కి ఇట్లా పెట్టు. అయిందా? పెడితేనే అయితే ఇడ తాగిందనా? తీసేవద్దు. అరే జ్యూస్లో స్లిప్ అవుతుంది. అన్నా అన్న ఏమైనా ఎక్కువగా ఆగాలన్నా, నడు వద్దానా, నడనా పోదాం. వాటర్ ఫుడ్లే వచ్చి తీసేయి, వద్దు పెట్టకని చెప్తున్నా కదా, వద్దు తీసేయి.